ఈ 5 ఏళ్ళు కలిసి ఉండలేరు. కొంచెం గొడవలు అవుతాయి. గతంలో వైసీపీ వాళ్ళు ఏమంటారంటే అసెంబ్లీ గేట్ కింద తాకనివ్వం అన్నారు కదా, సో దాన్ని మీరు ఎలా చూస్తారు? అలాగే కదా గేట్ బయట లోపల కూడా బయట రాలేకపోయారు కదా. గేట్ అయితే లోపల డైరెక్ట్ వెళ్ళిపోయాడు హ్యాపీ. గేట్ తాకని అన్ని కబుర్లు అన్ని ఏం లేదు కదా. ఒకటి అన్నారు వాళ్ళు పడుతున్నారు ఇప్పుడు, అంతే ఏం లేదు. పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు కదా. హ్యాపీ. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా చూసుకున్న పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ 5 years లో మరి ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలాంటి డెవలప్మెంట్ చేయబోతున్నారు అనుకుంటున్నారు? మీరు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మరి? చాలా డెవలప్ చేస్తారన్న. ఒక హైదరాబాద్ ఎంత డెవలప్ అయిందో విజయవాడ వైజాగ్ మొత్తం కూడా దానికి మించి అవుతాయని చెప్పి అనుకుంటున్నాను. ఓకే, సో బ్రో, ఇంకా పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ఇంకా 4-5 సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలు కంప్లీట్ చేస్తారా లేకుంటే దాన్ని కంప్లీట్ గా మానుకుంటారు అనుకుంటున్నారా? కంప్లీట్ గా ఏం మానుకోరన్నా, కంప్లీట్ చేస్తారు. ఈ 5 years లో ఒక 1 year అంతా మొత్తం కంప్లీట్ చేసి 5 years మొత్తం చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఆయనైతే సినిమా మానేది మనకు ఇష్టం లేదు, చేస్తూ ఉండాలా. ఓకే ఓకే, ఓవరాల్ గా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మరి? ఎలాంటి అభివృద్ధి చేస్తారనుకుంటున్నారు ఒక మాటలో? విలేజెస్ డెవలప్ చేస్తారన్న మెయిన్ ఆయన. ఎక్కడ పల్లెటూరులో ఆయన పల్లెటూరులో కూడా ఫుల్ డెవలప్ చేయాలని చెప్పి ఆయన ఆశయం. సిటీలో డెవలప్ అందరూ చేస్తారు, పల్లెటూరులో డెవలప్ చేయలేరు కదా. అందుకనే ఆయన పల్లెటూరులో డెవలప్ చేస్తారని నా కోరిక. కానీ ఈ 5 ఏళ్ళు కలిసి ఉండలేరు. కొంచెం గొడవలు అవుతాయి. చంద్రబాబుకి చెప్పమని కానీ చాలా మంది అంటున్నారు. దానిపైన గొడవలే ఉండవన్న, గొడవలే ఉంటాయి చెప్పు. మొగుడు పిల్లలకు కూడా గొడవలు అవుతాయి. అలానే అది రాష్ట్రాన్ని పరిపాలించేటప్పుడు వాళ్ళకి పొత్తు కుదరకపోతే ఇడిపోతారని చాలా మంది అంటున్నారు. ఏం ఉండవన్న, ముందే ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. ఏంటి క్లారిటీ, వాళ్ళకి క్లారిటీ ఉంది. మనం కూడా క్లారిటీ పెట్టుకుంటే హ్యాపీ. గొడవలు మనం పెడతాం, వాళ్ళు పెట్టరు. కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది మరి? ఫుల్ హ్యాపీ అన్న. మా పక్కన మా బాబాయ్ ఎలాగో, మా అన్నయ్య ఎలాగో, ఫ్యామిలీ నెంబర్ సీఎం అయినా ఫీల్ అవుతుంది మేమైతే. ఓకే, అంటే